ఉపాధ్యాయులు మరియు వేదిక అలంకరించిన ఈ వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు మరియు ఈ పాఠశాల కొరకు ఈ పాఠశాల బాగోగులు చూసే ప్రతి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 3 విషయాలు తెలియజేసుకుందాం. ఈరోజు గణతంత్ర దినోత్సవం గురించి చెప్పుకుందాం. మన ప్రభుత్వం, మన పాఠశాల, ఈ 3 అంశాల గురించి మనం మాట్లాడదాం. గణతంత్ర దినోత్సవం గురించి చెప్పుకోవాలంటే మీ హెడ్ మాస్టర్ గారు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. దాని గురించి అంతా చెప్పారు. మనం జెండా పాట ఒకటి పాడుకున్నాం ఇందాక. జెండాలో 3 రంగులు ఉన్నాయి, అది మీకు అందరికీ తెలుసు. జెండాను రూపకల్పన ఎవరు చేశారమ్మా? ఈ జెండా రూపకల్పన ఎవరు? ఈ జెండా రూపకల్ప పింగళి వెంకయ్య గారు. వెరీ గుడ్, గట్టిగా సపోర్ట్ కూడా మా అబ్బాయికి. అయితే దీంట్లో ఈ 3 రంగులు ప్రధానంగా తీసుకోవడంలో మనం ఇందాక పాట కూడా విన్నాం. శౌర్యము, శాంతి, ఆకుపచ్చ అంటే పసిడి పంటలకు గుర్తుగా జెండా ఉంచారు. దీంట్లో చక్రం ఉంది, అశోక చక్రం. ఈ అశోక చక్రం ఎందుకు? ధర్మం గురించి ఉంచారు. ఈ అశోక చక్రంలో 24 ఆకులు ఉన్నాయి. 24 ఆకులు ఎందుకు అంటే రోజుకు 24 గంటలు ఉంటుంది కాబట్టి 24 గంటలు ధర్మము నడుస్తూ ఉండాలనే ఉద్దేశంతో చక్ర రూపంలో దాన్ని ఉంచారు. ఇంకా ఇది అశోకుడు చిహ్నం ఉంది ఒకటి, 3 సింహాల గుర్తు. 4వ సింహం కూడా వెనుక పక్కన ఉంటుంది. 3 సింహాలు ఏంటి అంటే నలుదిక్కులు ధర్మం నడుస్తూ ఉండాలని. మీరు ఒకసారి కాయిన్స్ పైన చూస్తే ఈ అశోక చక్రం ఇరువైపులా ఒక సైడ్ గుర్రం ఉంటుంది, ఒక సైడ్ ఎద్దు ఉంటుంది. మీరు ఒకసారి మీ కాయిన్స్లో ఎప్పుడైనా చూసుకోండి. అయితే ఈ గుర్రం ఏమిటి అంటే సైనిక చిహ్నము, ఈ ఎద్దు ఏమిటి అంటే రైతుల చిహ్నంగా గుర్తించి పెట్టారు. సరే, ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నుంచి ఈ అంశాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం అని అంటే మన విద్యాశాఖ మంత్రి ఎవరమ్మా? నారా లోకేష్. వెరీ గుడ్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నప్పటి నుంచి మన పాఠశాల యొక్క రూపురేఖలు మారుతూ ఉన్నాయి. మొట్టమొదటగా మీకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి నిర్ణయము? సన్న బియ్యం మిగుతో భోజనాలు ఏర్పాటు చేయడం. మీరు ఎంతమంది తింటున్నారమ్మా ఇక్కడ భోజనము? సరే చేతులు ఎత్తండి. మధ్యాహ్న భోజనం ఆల్మోస్ట్ ఆల్ అందరు తింటున్నారు. వెరీ గుడ్, తింటండి. బాగుంది కదా భోజనం? బాగుంది, క్వాలిటీ ఉంది. మీకు యూనిఫామ్ విషయంలో కూడా గవర్నమెంట్ కొంచెం దృష్టి తీసుకుంది. దానిపైన గట్టి నిర్ణయం తీసుకొని మంచి యూనిఫామ్ను ఏర్పాటు చేసింది. మీ మెటీరియల్ బుక్స్ కూడా మంచి క్వాలిటీ బుక్స్ మీకు ఇచ్చారు. సైలెన్స్. తర్వాత ఆంచి వచ్చేసి మీకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం, మీకు మంచి మెటీరియల్ ఇచ్చాం, మంచి బుక్స్ ఇచ్చినాం. మంచి విద్యను అందించాలంటే ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఉపాధ్యాయుల కొరతలు కూడా వెంటనే దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 16,000 మంది టీచర్లను డిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు మీ పాఠశాలలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారా? సరే, అందరూ ఉన్నారు కదా. అంటే ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులను ఫిల్ఫిల్ చేసింది, విద్యార్థులను తయారు చేసింది, మంచి భోజనం ఇచ్చింది. ఈ విధంగా ప్రభుత్వము మీ పైన ప్రత్యేక దృష్టి తీసుకొని ప్రతి స్టెప్ వేసుకుంటూ వస్తుంది. రాబోయే రోజుల్లో మన విద్యా విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకరోజు ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఈ పాఠశాలలో ఉన్నాము, రేపు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మన విద్యలోనే మనమే టెక్నికల్గా అన్ని విధాలుగా డెవలప్ అవుతూ ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క పాఠశాల మన ప్రభుత్వం మనకు అన్ని విధాలు సహకరిస్తూ చేసుకుంటూ పోతూ ఉంది. మనం కూడా దానికి తగ్గట్టుగా నేర్చుకోవాలి. యాక్చువల్గా నంద్యాల ప్రాంతానికి ఈ నందమూరి నగరు, తర్వాత వైఎస్ నగర్ అంటే కాస్త వెనుకబడిన ప్రజలు అని చెప్పినారు. కానీ ఇక్కడ 4 స్కూళ్ళు ఉన్నాయి. కేజీబీవి మైనార్టీ స్కూల్, కేజీబీవి జనరల్ స్కూల్, గవర్నమెంట్ ఉర్దూ హై స్కూల్, ఇది జెడ్పీ హై స్కూల్. 2 హై స్కూల్ని చేసింది ఇక్కడ. గవర్నమెంట్ ఉర్దూలు కూడా హై స్కూల్ చేసింది, ఈ జెడ్పీ స్కూల్ కూడా హై స్కూల్ చేసింది. కాబట్టి మీకు విద్య నందమూరి నగర్లో ఉన్నట్టుగా టౌన్లో ఎక్కడ లేదని నాకు అనిపిస్తూ ఉంది. వాస్తవమా కదా? కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండి పేద విద్యార్థులు మేమందరము
కష్టపడి మంచి రిజల్ట్ సాధించుకుంటే మనమే ఇక్కడి నుంచి ఇందాక సోదరుడు చెప్పాడు, బుగ్గన గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, విద్యావంతులుగా కావాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు మన పాఠశాల గురించి చెప్పాలంటే మీ ప్రధాన ఉపాధ్యాయులు గారు మొంత తుఫాను వచ్చింది ఇక్కడికి. తుఫాను వచ్చిన సమయంలో ఇంత వాటర్ అంతా ఇక్కడంతా నిలబడిపోయి ఉండేది. ఆయన పీరా సార్ గారు, మీ హెడ్ మాస్టర్ గారు ఇద్దరు ఈ ఫోటోలు తీసుకొని, ఈ స్కూల్ ఫోటోలు తీసుకొని మినిస్టర్ దగ్గరికి వచ్చి కలిసడం జరిగింది. సార్, మా పరిస్థితి మా స్కూల్లో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది, వాటర్ అంతా నిలబడింది గ్రౌండ్లో, మేము స్కూల్లోని పోని పరిస్థితి ఉంది సార్ మాది అని చెప్పి ఆ ఫోటోలు చూపిస్తే ఎంతమంటే మినిస్టర్ గారు అడ్రస్ చేసి కలెక్టర్ దగ్గర పంపించడం, వయా కలెక్టర్ దాని నుంచి మున్సిపాలిటీ రావడం, మున్సిపాలిటీలో ఉండే కౌన్సిలర్లు కూడా దాన్ని ఆమోదింప చేయడం చేశారు. కాబట్టి అంటే పాఠశాల గురించి చాలామంది ఉపాధ్యాయులు వస్తుంటారు పోతుంటారు, కానీ పాఠశాల యొక్క మేలు ఏంటి, పాఠశాల యొక్క బాగు ఏంటి, పాఠశాలను ఎలా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కూడా ఉపాధ్యాయుల్లో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ పాఠశాలలు కానీ ఆ ప్రాంతం కానీ అంత అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. చివరిగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం కష్టపై పేదరికంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఒక కుటుంబంలో ఒక అమ్మాయిన చదివింది అనుకోండి, ఆ కుటుంబమే బాగుపడిపోతుంది. అమ్మాయిన విద్యావంతురాలైతే ఆ ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటుంది, వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది, తిండి తిడతాల్లో పరిశుభ్రంగా ఉంటుంది, పరిసర ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది. విద్యావంతులుగా అమ్మాయిలు ఎక్కువ ఇప్పుడు శాతం చూస్తే చాలామంది, నేను డిఎస్సి పోస్టులు వచ్చినప్పుడు కూడా చాలామంది అమ్మాయిలు ఎక్కువ మంది పోస్టులు వస్తాయి తీసుకున్నారు. విద్యార్థులు కూడా మీరు కొంచెం కష్టపడి సాధిస్తే మంచి రిజల్ట్ వస్తున్నాయి. మనం కూడా అదే పనిగా కొంచెం చదువుపోయిన ధ్యాస నుంచి, ఈ సంవత్సరం ఇక్కడ 9th క్లాస్ వచ్చింది అనుకుంటాను సార్, 9th క్లాస్ వరకు ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇదే బ్యాచ్ 10th కూడా పోతూ ఉంటుంది. 10thలో మీరు మంచి రిజల్ట్ తీసుకొచ్చి మీ హెడ్ మాస్టర్ గారికి, మీ ప్రాంతానికి, మీ యొక్క ఏరియా నందమూరి నగర్కు పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.
మనం గణతంత్ర దినోత్సవం జరుపుకొనుచున్నాము. మనకు స్వతంత్రం రాకమునుపు మన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మనకు స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనము పూర్తి స్వాతంత్రం సంపాదించుకోవడానికి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గణము అనగా సమూహము, తంత్రము అనగా ఆలోచన. మన పెద్దలైనటువంటి వారు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఎందరో మహానుభావులు, ఎందరో త్యాగ ఫలితాలు, వాళ్ళ త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। జాయిలని అభినందన అద్భుతమైన ప్రదర్శనను నిప్పులు చేసి కీలక పాత్ర వహించినటువంటి విన్యాసాన్ని మనం చూస్తున్నాం. అదిగో అద్భుతం అద్భుతం. ముందు సమాజానికి రక్షణ మార్షల్ అత్యున్నతాధికారులకి సన్మానం చేస్తా ఉండొచ్చు. ప్రతి చేపట్టలో ప్రారంభం
పాత్రికేయ మిత్రులు కొద్దిగా దూరంగా ఉండాలని తెలియజేస్తాను. అది నర్వస్ గా ఫీల్ అవుతుందండి. పాత్రికేయులు కొంచెం దూరం వెళ్ళండి. గట్టిగా చెప్పండి. కుటుంబంలో సభ్యుడిలాగా, సాయుధ దళాలలో వీరుడిలాగా జాగిలం ప్రదర్శన చేస్తున్నది. చూపులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అత్యున్నత అధికారులకు చూడండి చేస్తున్నది జాగిలం. అద్భుతం, అద్భుతం. నమస్కారం చేస్తున్నటువంటి జాగిలాన్ని చూస్తే ముచ్చటేస్తున్నది. ఇచ్చే శిక్షణ కలిగించే రక్షణ ఎలాంటిదో ఇదే ఉదాహరణగా ఈ కార్యక్రమానికి ఇప్పుడు 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భవనాసి యొక్క కుటుంబ సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జైలర్ గారికి మరియు వారి సిబ్బందికి అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారములు. ఇందాక మా అన్నగారు చెప్పినట్టు కోపం అనేది ప్రతి మానవుడికి వస్తుంది. బట్ ఒక 2 నిమిషాలు ఆ కోపం అనేది మనము చేయగలిగితే ఇలా ఇబ్బందులు ఉండవు. కానీ దయచేసి మరి వచ్చే సంవత్సరం మీరు అందరూ బాగా ప్రవర్తన చేస్తే, నాకు తెలిసి పోలీసు వారు బాగా ప్రవర్తన చేస్తే వాళ్ళని తొందరగా రిలీజ్ చేస్తారనుకుంటున్నా. అలా అందరూ తొందరగా రిలీజ్ అయిపోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. మేము అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చిన జైలర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ 77వ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా మిమ్మల్ని కలవాలని చెప్పి రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మీరు ఇక్కడికి రాకూడదనే అనుకోండి. ఏమన్నా ఉన్నా కూడా కోపతాపాలు అనేది జనరల్గా వస్తుంటాయి. బట్ అవి ప్రదర్శించే తీరు వేరేగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు 1-2 నిమిషాలు మౌనం పాటిస్తే కోపం తగ్గిపోతుంది. దయచేసి ఇంకొకసారి కూడా మీరు ఇక్కడికి రావాలని కోరుకోవద్దండి. ధన్యవాదాలు. తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఈ శుభ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ మేడం గారికి సాదర స్వాగతం పలుకుతాం. అలాగే జాయింట్ కలెక్టర్ సభా వేదికను అధిరోహించవలసిందిగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారైనటువంటి రాజకుమారి గనియా మేడం ఐఏఎస్ గారిని స్వాగతంగా ఆహ్వానిస్తాం. సునీల్ సోడాన్ ఐపీఎస్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అందరు లేచి నిలబడి వందన సమర్పణ చేయవలసి తెలియజేస్తాము.
కట్టేసి अच्छा अच्छा ఇప్పుడు కదిలించింది సాయుధ పరిస్థితులు అనుమతి కోరుతున్నారు. आर्मी रिजर्व पुलिस कंटिजेंट, सिविल पुलिस 1 कंटिजेंट, होम गार्ड्स 1 कंटिजेंट, एनसीसी 1 कंटिजेंट, भारत स्काउट्स एंड गाइड्स 1 कंटिजेंट आपका निरीक्षण के लिए हाजिर है. సాయుధ దళాల పరిశీలన చేయడానికి మేడం గారు రాజకుమారి కళ్యాణ్ మేడం గారు, 1వ కంటింజెంట్ కమాండర్ శ్రీ కాళీ శ్రీ చరణ్ గారు ఆర్ఎస్ఐ, వీరికి 7 క్యాష్ రివార్డ్స్, 6 జిఎస్సి అప్రిషియేషన్స్ 8. అలాగే అసిస్టెంట్ కమాండర్గా జమాల్ సాహెబ్ గారు కొనసాగుతున్నారు. వీరు 1991 బ్యాచ్ 23 క్యాష్ రివార్డ్స్, 5 జిఎస్సి సేవా పథకాలు పొందారు. ఎస్ మదార్ గారు కొనసాగుతున్నారు, 15 క్యాష్ రివార్డ్స్ సిద్ధం చేస్తున్నారు. 3వ కంటింజెంట్ కమాండర్గా శ్రీ ఎస్ ధనంజయ గారు కొనసాగుతున్నారు. అలాగే అసిస్టెంట్ కమాండర్గా సుబ్రహ్మణ్యం గారు కమాండర్గా మధుకుమార్ గారు కొనసాగుతున్నారు. అత్యంత ఆత్మీయ అతిథులకి గౌరవ వందనం కొనసాగుతున్నారు. అతిథులకు నమస్కారం తెలియజేస్తున్నారు. బ్యాండ్ గ్రూప్ ఇన్ఛార్జిగా చక్కని సంగీత వాద్యాన్ని ఇచ్చినటువంటి లక్ష్మణ గారి సమాజంలో వెనక ముందు గమనించుకోండి. చూసాలే పోయి ధనంజయ్ గారు, అసిస్టెంట్ కమాండర్ సుబ్రహ్మణ్యం గారు సాయుధ దళాల భారతదేశంలో సదాప్రాంగానికి చేరుకుంటున్నారు. క్రమశిక్షణ, విధేయత, సమాజ కర్తవ్య 2వ హోంగార్డ్ సమర్పిస్తున్నారు. 4వ కంటింజెంట్ కమాండర్ దేశభక్తిలో ప్రముఖ భూమిక వహిస్తున్నటువంటి ఎన్సీసీ కమాండర్ గౌరవవందనాన్ని సమర్పిస్తున్నారు. పేరెంట్స్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కార్యక్రమంలో తదుపరి నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ అయినటువంటి శ్రీమతి భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ సూత్రాన్ని ఆచరిస్తూ భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సమైక్యతా భావాన్ని యువతలో మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. గణతంత్ర దినోత్సవం
సందర్భంగా వచ్చినటువంటి గౌరవ అతిథులు గారైనటువంటి ఎన్టీపీ సార్ గారికి మరియు డిప్యూటీ సార్ గారికి డిఎంపీ సార్ గారికి మరియు యువ సార్ గారికి టీడీసీలకు మరియు కార్యదర్శులందరికీ నాతోటి మిత్రులకి విలేకరులకి అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈనాటి సభకు సంబంధించి మన డిప్యూటీ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరడం. అందరికీ నమస్కారం. ఇక్కడ సమావేశమైన అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి గారికి, అలాగే ఎంపీటీసీలకు, మండల పరిషత్ స్టాఫ్, ఎంజీఎన్ఆర్జీ స్టాఫ్, మండల అందరి స్టాఫ్ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, గణతంత్ర దినోత్సవం జనవరి 26 మనం జరుపుకుంటున్నాము. దీనికి ప్రత్యేకత ఉంది. మనకు స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా స్పష్టంగా తెలుసుకున్నప్పుడే దీని యొక్క విశిష్టత అనేది మనకు తెలుస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు బ్రిటిష్ రాజ్యం పోయింది, కానీ చట్టాలు ఇంకా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే మనం అవలంబించుకుంటూ వస్తున్నాము. మనకు మన భారతదేశానికి సపరేట్గా చట్టాలు ఉండాలి అనే సంకల్పంతో మన రాజ్యాంగ రచయితలు, మేధావులు అందరూ కోరుకొని రాజ్యాంగ పరిషత్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసేసి మనకు ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంను తయారు చేశారు. దానికి దాదాపు 2 సంవత్సరాలు 8 నెలల 11 రోజులు సమయం పట్టింది. దీనికి ఇంత పెద్ద రాజ్యాంగం రాయడానికి అధ్యక్షత బాబు రాజేంద్ర ప్రసాద్ వహించగా, రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఈ యొక్క లిఖిత రాజ్యాంగం రాయడానికి అధ్యక్షత వహించింది డాక్టర్ అంబేద్కర్ గారు. ఈ విధంగా అనేక దేశాల్లో వాళ్ళ యొక్క రాజ్యాంగమును పరిశీలించడం జరిగింది. మన దేశానికి సంపూర్ణంగా ప్రతి ప్రజలు, ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, సమానత్వంగా, సౌభ్రాతృత్వంగా జీవించేటట్టు మన యొక్క రాజ్యాంగ రచన జరిగింది. అదేవిధంగా మన యొక్క ప్రజలకు అన్ని విధాలమైన ప్రజాస్వామ్యం, గణతంత్రము, లౌకిక రాజ్యము, సామ్యవాద రాజ్యము, సర్వసత్తాక ఇలాంటి 5 రకాలమైన లక్షణాలు కలిగిన రాజ్యాంగము మన భారత రాజ్యాంగం. ప్రపంచంలో చూసుకుంటే ఇంత పెద్ద రాజ్యాంగము ఎక్కడా లేదు. అతి పెద్ద ప్రజాస్వామ్యం కూడా మన భారతదేశమే. దాదాపు 140 కోట్ల మంది ప్రజలు తమ ఓటు చేత ఎన్నుకోబడి తమకు కావాల్సిన నాయకులను వాళ్ళనే ఎంచుకొని ఆ యొక్క పరిస్థితి మన భారతదేశానికి, కేవలం మన భారతదేశానికి మాత్రమే ఉంది. ఈ యొక్క ఒక టీ అమ్మేవాడు ప్రధానమంత్రి కావచ్చు, లేదంటే ఒక ఇంట్లో గృహిణిగా లేదంటే టీచర్గా ఉన్న మహిళలు కూడా రాష్ట్రపతిగా రావచ్చు. ఇది ఏ దేశానికి లేదు. కొన్ని దేశాలకు రాజ్యాంగపరంగా, వంశపారంపరంగా కానీ లేదంటే కొన్ని యొక్క నియమాల పరంగానే రాజ్యాధినేతను ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక భారతదేశ యొక్క విశిష్టత ఏమంటే మన యొక్క రాజ్యాంగం కల్పించింది సామాన్య సిటిజన్ కూడా భారత ప్రధాని అవ్వచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి అవ్వచ్చు. కనుక ఈ యొక్క భారతదేశం మనకిచ్చిన స్ఫూర్తిని గుర్తించుకొని ఈరోజు అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని జాతులు అన్నీ ఉన్నప్పటికీ కూడా భారతదేశం మనమంతా భారతీయులం అనేది ఈ యొక్క గొప్ప లక్షణం కేవలం భారతదేశానికి ఉంది. కనుక మన యొక్క జాతీయ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉపన్యాసాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తదుపరి ఈ ముఖ్య సందర్భంగా సార్ వాళ్ళని ఎవరినో మాట్లాడవలసిందిగా సరే. మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో రథాన్ని సిద్ధం చేయడానికి ఈరోజు బయటికి తీయడం అనేది జరిగింది.
तावेरेदङ्गभद्रारकृष्णवेण्यारगौतमे भागीरथेन विख्याता पञ्चगङ्गा प्रकीर्तिताः आभोगायदकं सर्वं विश्वाभूतान्यावप्राणापादः पशवापो नमापो सम्राडापो विराडापः सराडापष्टन्धाकृष्यापो योदेश्यामो योगश्याम सर्वादेवतापभूर्भवस्वरापवो कलशोदकेन पूजा द्रव्याणि देवम् आत्मानन्दसम्प्रोक्ष्य अपवित्रः पवित्रो वा सर्वावसराहितरोऽभितः यस्मरेत् पुण्डरीकाक्षं समाख्याभ्यन्तरश्रुतिः ततो गणपतिं ध्यायेत् गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणाम् शृण्वन्नोतिभिः सीदसादनम् अस्मिन् हरिद्राबिम्बे सुमुखं श्रीमहागणाधिपतिं ध्यायामि आवाहयामि असुनीते पुनरस्मात् रक्षपुनः प्राणमिहनो आधेहि भोगम् योगपश्येम सोद्यमच्चरन् दमनमते हृदया आरस्वस्ति अमृतं वै प्राणामृतमाप प्राणानेव यदा स्थानमुपक्रियते स्वामिन् सर्वजगन्नाथ यावत्पूजावसानकम् तावत्त्वमेन अर्चसप्राच्युत गन्धद्वारान्तराधर्षां नित्यपुष्टाङ्गरेषणीम् ईश्वरीं सर्वभूतानां गन्धात्पान्तो आयनेते परायणे दूर्वारोहन्तपुष्पणीः तदास्य पुण्डरेखासमुद्रस्य ग्रहायिमे अलङ्करणार्थमक्षदात्पान्तो पुष्पाणि पान्तो सौमङ्गल्यं जातो ताम्बूलानि पान्तो स्वस्ते समस्तो दक्षिणापान्तो बभें जातो पुण्यं वर्धताकं सान्धरस्यं कृत्वा सर्ववेदे क्रियाकरणकर्माशोभना प्रवर्तन्ते नमः ओङ्कारमादिकत्वा भवद्भरणव्यादं पुण्यपुण्याहं वादेश्ये वाच्यतां भद्रनिकर्णेभिः श्रयामदेवाः भद्रन्मस्येमाक्षभिरीदत्राः श्रीरङ्गे स्पृष्टवागुंसस्रवे दिशेमदेवहितञ्जदायोः द्रविणोदात्रिविणहस्तरस्य त्रिविणोदा सर्वस्य प्रियं सुख द्रविणोदावीरपदीभ्यन्ना द्रविणोदारावेदीर्घमायोः सविता पश्चातात् नमस्कारं समर्पयामि नमस्कारं समर्पयामि ओम भूर्भुवस्वः ओम ह्रीं ह्रूं नमः पुरगामिमारज्योतिष्ठे रथाधारः गृहन्तमकिं नन्दयन्मोहं विहतेरथम् ओम ह्रीं ह्रूं नमः आदित्यनवदत्तमात्रेभ्यो नमः नमस्कारं समर्पयामि ओम भूर्भुवस्वः ह्रां ह्रीं ह्रूं ह्रीं ओम ह्रां ह्रीं ह्रूं రాష్ట్రం విడిపోయి సుమారుగా 12 సంవత్సరాలైన నేపథ్యంలో ఒక పెద్ద డ్రామా నడుస్తోంది ఇక్కడ అంతా కూడా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడానికి, ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా వెలగడానికి శ్రీశైలం ఇతోధికంగా పనిచేసింది. ఈ ప్రాంత రైతాంగం కూడా దాదాపుగా 60,000 ఎకరాలు నష్టపోయారు. వాళ్ళ పచ్చని పంట పొలాలు, సస్యశ్యామలంగా ఉన్న పల్లెళ్ళు అన్నిటిని కూడా త్యాగం చేసి బయటికి వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రాంతంలో వెళ్ళిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ ప్రాంతానికి ఉన్న హక్కులుగా ఉన్న నీటిని ఇవ్వడం అటుంచి ఎప్పుడో తాతల ముత్తాతల కాలంలో ఉన్న కేసీ కెనాల్ను ధ్వంసం చేసి నీళ్లు రాకుండా చేశారు. అదేవిధంగా ఇక్కడ 60,000 ఎకరాలు పోటుకోవడమే కాకుండా ఈ ప్రాంతం నుండి సుదూర ప్రాంతాలకు, అది కడప గాని, అనంతపురం గాని, చిత్తూరు గాని, రాయలసీమ ప్రాంతాలకి నీళ్లు ఇవ్వడానికి, లేదా కడప ప్రాంతాలకి నీళ్లు ఇవ్వడానికి, నెల్లూరు జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి దాదాపుగా 3 లక్షల నుండి 4 లక్షల ఎకరాల భూమిని తీసుకొని కాలువలు తవ్వారు. అంటే ఇవన్నీ త్యాగం చేసింది 60,000 ఎకరాలు, 4 లక్షల ఎకరాలు చేసింది
రాయలసీమలో పంట పొలాలకు నీళ్లు వస్తాయని హంద్రీనేవా నుండి ఒక 6 లక్షలు లేదా పోతిరెడ్డిపాడు కేంద్రంగా 8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, 14 లక్షలు వస్తాయి అనుకుంటే ఈ రోజు 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు వాడని వైనం ఒకవైపు కనపడుతుంది. అదేవిధంగా శ్రీశైలం కట్టుకున్న తర్వాత ఇక్కడ కేసీ కెనాల్ ఆయకట్టు కూడా ధ్వంసం అయిపోయింది, వాళ్ళకు నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ త్యాగాన్ని గుర్తిస్తూ వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న నీటి వ్యవస్థను హక్కులను కాపాడే దిశగా కార్యక్రమాలు చేపట్టమంటే దేనికి కూడా డబ్బులు లేవంటూ అంతా కూడా అమరావతి పోలవరం అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మా త్యాగాలకు ఎందుకు విలువ లేదు, మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు, సీమ ద్వారానే రాయలసీమలో ఇచ్చిన త్యాగంతోనే సంపద సృష్టిస్తే మీరు ఆ సంపదనంతా తీసుకుని వేరే ప్రాంతాలు పెట్టుకుంటూ మాకెందుకు అన్యాయం చేస్తున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ఈ శ్రీశైలం కట్టుకుని ఎక్కడైతే మునిగిపోయామో, ఎక్కడైతే నష్టపోయామో ఆ రైతాంగం యొక్క బాధలు తెలుసుకోవడానికి ఒక తొలి ప్రయత్నంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే వక్తలంతా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ బాధను, వాళ్ళ ఆవేదనను స్పష్టంగా వ్యక్తపరిచారు. ఈ రోజుకైనా పాలకులు గ్రహించుకొని రాయలసీమ హక్కులను, రాయలసీమ ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తించుకొని వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత కార్యక్రమం చేపట్టమని చెప్పి మేము సూచిస్తున్నాం. అదేవిధంగానే మనం ఏదైతే రాయలసీమకు నామకరణం జరిగే రోజు ఉత్తరాంధ్ర నుండి వచ్చిన చిలుకూరి నారాయణరావు గారు అనంతపూర్లో వర్క్ చేస్తూ ఈ ప్రాంతానికి రాయలసీమ నామకరణం చేస్తున్న సందర్భంలో ఒక మాట అన్నారు. అది ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రతిపక్ష నేత, అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఆంధ్రాభ్యుదయం అన్నది కేవలం మాటలతో సాగదు, రాయలసీమను కూడా చేత పట్టుకొని అభివృద్ధి చేస్తేనే ఆంధ్రాభ్యుదయం జరిగిందని మేము చెప్పలేదు, ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వ్యక్తి చెప్పాడు. అదే దృష్టితో మీరు ఈ రోజు సీమను నిర్లక్ష్యం చేస్తూ ఒక అలుగునూరు రిజర్వాయర్కు ₹1 కోటి ఖర్చు పెట్టకుండా దాన్ని తాక్షరం చేస్తూ అబద్ధాలు మారుతూ వెచ్చించామని చెప్పుకుంటే అబద్ధం చెప్పుకుంటూ పక్కన పడేశారు. గుండెలో రిజర్వాయర్ కానీ ఇంకొక వేరే కార్యక్రమాలు కానీ దేనికి డబ్బులు కేటాయించకుండా అబద్ధపు మాటలతో రాయలసీమ ఎత్తిపోతల పథకంతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, ఒక పార్టీ గోదావరి బరగజలతో సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఇంకొక పార్టీ పోటీ పడుతూ, అంటే 2 ఎద్దులు పోరాడుతుంటే లేగదూడలు కాళ్ళదూడల మధ్య నలిగిపోయినట్టుగా రాయలసీమ నలిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విఘ్నతతో వ్యవహరించండి, మీ రాజకీయాలు వేరే చోట చేసుకోండి, రాయలసీమ ప్రజల బాగోగుల కోసం దృష్టి పెట్టే కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం, అదేవిధంగా ఒక హెచ్చరిక పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం కోసం ఇక్కడ మా త్యాగానికి కూడా విలువ ఇవ్వండి అని చెప్పి ఒక సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగదు, ఇంకా ముందుకు పోతుంది. మీరు మేల్కొని రాయలసీమ బాసరగా నిలబడాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.